హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా ఇష్టం అండి నాకు కూడా. ముందుగా ఎగ్స్, బంగాళదుంపలు కలిపి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసేద్దాం. సాల్ట్ వేయడం వల్ల గుడ్లు బాగా ఈజీగా వలిసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అదొక ట్రిక్. నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఇవి ఉడికాయి తీసేసి పక్కన పెట్టేసి చల్లారబెట్టుకుందాం. ఈ లోపల మనం పిండి కలుపుకుందాం. సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని బాగా పిండిని, మైదా పిండి అండి ఇది. మనకి ఎగ్ పఫ్స్ అంటే మైదా పిండే కదా వాడేది. ఈ పిండిని బాగా మనం బాగా అసలు పిండి మెత్తగా రావాలి, అలా కలపాలి. అలా కలిపి కొంచెం ఆయిల్ వేసి లాస్ట్లో కలిపి గాలి పోకుండా క్లాత్ అయినా వేయచ్చు, లేదంటే ఒక గిన్నె అయినా బౌల్ వేయచ్చు. ఈ లోపల మనం గుడ్లు ఆరాయండి, ఇవి ఒలిసేసి పక్కన పెట్టేసుకొని కర్రీ రెడీ చేద్దాం ఎగ్ పఫ్లోకి. ముందుగా మనం ఎగ్స్ను చూసారా తొక్క ఎలా వస్తుందో. తొక్క అలా రావాలంటే మనం కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాలి. బంగాళదుంపలు కూడా బాగా ఉడికాయండి. 2 బంగాళదుంపలు బాగా మనం మెత్తగా చిదిమేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసి బాగా దోరగా వేగాలి. ఆలు ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు. మనం ఎగ్ పఫ్లోకి ఆలు కర్రీ పెడతాం కదా అది. ముందుగా సాల్ట్, అలాగే ఎండుమిర్చి పౌడర్ అండి ఇది, మిరపకాయల పౌడర్, కారం కాదు. అలాగే పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా వేసేసి ముందుగా మనం బంగాళదుంప ఉడకబెట్టుకున్నాం చూసారా, అది కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసేసేయడమే. లాస్ట్లో దించాక కొత్తిమీర వేసుకుందాం. ఇంక ఇందులో వేసే ఏమీ లేవు. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్నీ హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం హీట్ చేసుకుందాం ఆయిల్ ఈ లోపల డీప్ ఫ్రైకి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మనం రుద్ది పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ మనం ఇలా చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అన్నీ రుద్ది పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5-6 నేను చూపిస్తున్నాను కదా ఇలా. దీని మీద కొంచెం ఆయిల్ వేయను, అలాగే కొంచెం పౌడర్, మైదా పౌడర్ వేయను. అలా ఒకదాని మీద ఒకటి 4-5 వేసేయాలి. ఇది దానికి సరిపోలేదు, అందుకని కొంచెం రుద్దాను దాన్ని. అలా ఒకే ఈక్వల్గా ఉండేటట్టు అన్నీ వేసుకున్నాను నేను. ఇలా వేసుకోను. ఆయిల్ పౌడర్ అలా మ్యాచింగ్గా వేసేసుకోవాలి. అప్పుడే పొరలుగా వస్తుంది మనకి ఎగ్ పఫ్. ఇలా వేసేసుకొని దీన్నే ఒక్కటే రోల్గా పెద్దగా రుద్దుకోవాలి. చూపిస్తున్నాను చూడండి అలాగా. ఇప్పుడు ఫైనల్గా దీన్ని రుద్దుకుందాం. చూడండి ఇలా. మనం ఆయిల్ పౌడర్ వేసాం కాబట్టి ఆయిల్లో వేసాక పొరలుగా వస్తుంది. అది కూడా కాక చాలా అంటే సాఫ్ట్గా, లావుగా, ఉబ్బినట్టుగా వస్తుంది, ఓవెన్లో పెట్టినట్టుగా. ఇలా వేయడం వల్ల ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను, అంటే నాకు ఇలాగే చేతవు, అందుకని ఇలాగే చేస్తున్నాను. వేరే మోడల్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన బంగాళదుంప కర్రీ ఉంది కదా, అది మధ్యలో పెట్టేసి సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలండి. 1 by 1 అన్నీ ఇలాగే చేసుకోవాలి.
హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్ని ఇదేంటంటే మైదాలో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. అంటే చివర ఎడ్జులు ఊడకుండా ఆయిల్లో ఇలా కలిపేసి ఇలా హోల్డింగ్ చేసేసి దాన్ని ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం ఇలా తయారు చేసుకునేవి హీట్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవడమే. నేను చిన్న చేస్తే అవి చాలా పెద్దవి అయ్యాయి చూసారా, గంటితో వేయడానికి కూడా రాలేదు నాకు. అంతేనండి, ఎగ్ పఫ్ రెడీ. దీంట్లోకి సాస్ వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారా, నేను ఎంత చిన్నవి చేస్తే అవి అంతంత వినియో. ఎందుకంటే మనం పొరలుగా చేసుకున్నాం కదా చపాతీలాగా. అదొక ట్రిక్ అండి దీంట్లో. ఒక్కడ తిన్నా చాలు పెద్దవి. ఇప్పుడు దీన్ని సాస్తో తిందాం, చాలా బాగుంటుంది. అందులో ఆలు కర్రీ అలాగే ఎగ్ అలా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది మైదా కాంబినేషన్ తోటి. చూసారా, చక్కగా లోపల కర్రీ ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కాబట్టి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసేసేయండి.